మీరు అసలు మీ మామగారి యొక్క వారసత్వాన్ని మీరు రాజకీయంలోకి ఎంట్రీ ఇస్తారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు రావాలని ఉండే ఎప్పటి నుంచో ప్యాషన్ మా ఆయన గారి ద్వారా. నాన్నగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ప్రాబ్లంతో వస్తే దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి. 7వ డివిజన్ ఏదైతే ఉందో హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఒక కార్పొరేటర్ జాబ్ ఏంటంటే ముందు ఒక ప్రణాళిక ఉన్నది. మన కాలనీకి ఏం అవసరం, ఒక ఎమ్మెల్యే రాడు, ఎంపీ రాడు, మేయర్ కాబట్టి డిప్యూటీ మేయర్ గారు అంటే అట్లా అంత గత అసెంబ్లీ ఎన్నికలలో ఉదయ్ గారికి పోలీసుల మధ్య వాస్తవమే. పోలీసులు మా ఫ్రెండ్స్ మీద కొట్టడానికి పోయే ప్రయత్నంలో ఎవరైనా దోస్తులు అంటే సదాశివపల్లి ప్రజలు ఏంటంటే ఒక విజ్ఞప్తి చేశారు, మీరు గెలిచిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ మీద సెంట్రల్ అంటున్నారు, సెంట్రల్ మంత్రి అంటున్నారు. ఇప్పుడు మా ఇక్కడనే ఓపెన్ జిమ్ పక్కన ఒకటి మహిళా సంఘం భవనం అని ఉన్నది. మీ నాన్నగారు మీద పోలీస్ స్టేషన్లో కేసులు ఏ తప్పు చేయకుండా ఎప్పుడో 2 years కింద పెట్టిన కేసులో వాళ్ళు మరణించిన వాళ్ళకి ఏమో రూములు కట్టించారంట, అదేం చేస్తారు? హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించి ఒక మురం శెట్టి సాయి అని పిల్లాడు చనిపోయిండు. చాలా యంగ్ పిల్లాడు, స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. కానీ సదాశివపల్లి ఏదైతుందో కానీ దాన్ని ఎవరు ఇనిషియేట్ తీసుకోలేదు. ఇప్పుడు నేను హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ సంతోష్. ఆయన నాయకుడు కాదు, ప్రజల సేవకుడు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసిన గొప్ప వ్యక్తి ఆకుల ప్రకాష్ గారు. ఆయన రాజకీయాన్ని వారసత్వంగా భావించి ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ జరిగేటువంటి ఎన్నికలలో 7వ డివిజన్ నుంచి వాళ్ళ కోడలైనటువంటి నందిని గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆకుల ఉదయ్, అదేవిధంగా నందిని గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా కనబడుతుంది ఎవరంటే ఉదయ్ పేరు వినబడుతుంది. అది అదృష్టంగా భావిస్తా. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని ఏదైనా విషయం ఉంటే జనాలకు ఈజీగా స్ప్రెడ్ చేసి వాళ్ళని అవేర్నెస్ పెంచడం అనేది ఇప్పుడు సోషల్ మీడియా ఇది మంచి ప్లాట్ఫామ్గా ఉన్నది. వాట్సాప్లు కానీ ఫేస్బుక్లు కానీ. సో దాన్ని వాడుకొని లేటెస్ట్ టెక్నాలజీ వాడుకొని ప్రజలకు అవేర్నెస్ పెంచడం, వీలైనంత వాళ్ళకు సేవ చేయడం, అందుబాటులో ఉండడానికి నేను ఎక్కువ టెక్నాలజీ వాడతా. చాలా మట్టుకు అయితే మీ ఇద్దరు దంపతులు ఎవరైతే ఉన్నారో మీరు ఫారెన్ లో చదువుకున్నారు అంటున్నారు, ఉన్నత విద్యను అభ్యసించడానికి. అక్కడ కూడా కొద్ది రోజులు ఉన్నారంట, ఆడే జాబ్ చేశారట. ఉన్నతమైన పొజిషన్ వదిలిపెట్టుకొని అసలు ఇక్కడికి రావాల్సిన పని ఏంటి? నేను యాక్చువల్గా 2009 జనవరిలో ఇక్కడ నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మాస్టర్స్ కోసం అక్కడికి వెళ్ళిన. తర్వాత దాదాపు 13.5 years నేను ఆస్ట్రేలియాలోనే ఉన్నా. అక్కడ చదువుకోవడం అయిపోయిన తర్వాత వెంటనే నైట్ షిఫ్ట్స్లో నేను అక్కడ ఫ్యూయల్ స్టేషన్స్లో నైట్ షిఫ్ట్ పనిచేసుకొని తర్వాత నేను సొంత వ్యాపారం, నాకు అక్కడ పెట్రోల్ బంక్ లీజ్ తీసుకొని నేను సొంత వ్యాపారం సొంతంగా కూడా వ్యాపారం చేసారా? అక్కడ దాదాపు ఒక 2 years స్టూడెంట్ ఉంటే రిమైనింగ్ 11 years నేను వ్యాపారమే చేసిన. పెట్రోల్ బంక్ బిజినెస్ లో లీజ్ తీసుకున్నా. ఇప్పటికి కూడా మా చిన్ననే ఇంకా అక్కడే ఉన్నాడు. ఆయన నేను పార్ట్నర్షిప్ లో ఇంకా వేరే బిజినెస్ లో అక్కడ పార్ట్నర్షిప్ గా ఉన్నా. తను కూడా మ్యారేజ్ అయిన తర్వాత 2015లో అక్కడికి వచ్చి మా పెద్దబాబు అక్కడే పుట్టిండు. చిన్నోడు అంటే అప్పుడు డెలివరీకి ఇక్కడ పంపించడం జరిగింది. సో తను కూడా నాతో ఆల్మోస్ట్ 5 years అక్కడే ఉన్నది. సో తర్వాత ఇక ఇండియాకు మూవ్ అయ్యాం. ఎట్లయితే మేము చిన్నతనంలో మా బాల్యంలో మా అమ్మమ్మలతోని, తాతలతోని, నాన్నమ్మలతోని, కుటుంబ సభ్యులతో అందరితో హ్యాపీగా పెరిగి మంచిగా పెరిగినాము. అట్లా మన పిల్లలు కూడా అందరి మధ్యలో పెరిగి వాళ్ళకి అందరి ప్రేమలు ఉండాలి అనేది ఒకటి. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నని చూసుకుంటూ మా నాన్నలాగా ఉండాలనేది ఒక ప్యాషన్. ఏంటంటే రాజకీయాల్లో వండుకుంటూ అందరికి ఒక మంచి పేరు, సేవ చేయాలి. ఆయన చూసుకుంటూ ఎప్పుడు చిన్నప్పటికి ఆయననే నాకు ఇన్స్పిరేషన్, ఆయనలాగా కావాలి అనేది ఒకటి బాగా మైండ్లో ఉన్నది. సో అట్లా కావాలి అంటే ముందే దానికి ఒక రావాలి అని చెప్పేసి వచ్చి ప్రజల మధ్య ఉంటూ సేవ చేసుకుంటూ ఉంటున్నాం. నందిని గారు, మీరు అసలు మీ మామగారి యొక్క వారసత్వాన్ని మీరు రాజకీయంలోకి ఎంట్రీ ఇస్తారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు రావాలని ఉండే ఎప్పటి నుంచో ప్యాషన్ మా ఆయన గారి ద్వారా కొంచెం నాకు కూడా అట్లా వచ్చింది. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్ గానే ఉంది.
బట్ మా మామయ్య గారి ఎక్స్పీరియన్స్, మా అత్తయ్య గారు కూడా పైన 5 సంవత్సరాలు మా అత్తమ్మ గారు ఉండే, వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం మేము నేర్చుకొని ముందుకెళ్దామని అనుకుంటున్నాం. అంటే జనరల్ గా అంటే ఉదయ్ గారి అంటే రాజకీయ కుటుంబం, మీది కూడా పొలిటికల్ ఫ్యామిలీనా? లేదండి, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా మదర్ హౌస్ వైఫ్, సింపుల్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. అంటే మీరు జనాలలో తిరుగుతాడు, ఎందుకంటే మీ మామగారు ఇప్పటికీ, మీ మామయ్య మీ అత్తయ్య 2 సార్లు కార్పొరేటర్ గా ఇక్కడ విశిష్ట సేవలు అందించారు కదా, తిరుగుతుంటే ప్రజల నుంచి ఎలా ఉండదు స్పందన? చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. మనం చేసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ విజిబుల్, రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, మనం ఏ పనులు చేసినామో అందరికీ తెలుసు. ఎట్లా పని చేశారో మా అత్తగారు కానీ మా మామయ్య గారు కానీ 24 hours ఎంత కృషి చేసి మన డివిజన్ ని ఇంప్రూవ్ చేశారో అదంతా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది. నాన్నగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అన్న? నాన్నగారి నుంచి నేర్చుకున్నది మొదటగా ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో వస్తే దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి సామరస్యంగా. ఆయన దగ్గర నుంచి ఆయన మాట్లాడే విధానం, గౌరవం, మర్యాద, పెద్దలతో ఎట్లా మాట్లాడాలి, మనకి ఏదైనా ఉంటే దాన్ని మనతో అయితే అవుతుందని చెప్పాలి, కాకపోతే దాన్ని ఏ విధంగా చేయాలనేది ఒకటి వాళ్ళకు అవేర్నెస్ పెంచి మొత్తానికి మన శాయశక్తులు ప్రయత్నించి ఆ పని జరుగుతుందా చేయాలి. లేదు అంటే వాళ్ళకి టైం వేస్ట్ చేయొద్దు. అంటే బరాబర్ అక్యురేట్ గా వాటిగానే ఇట్లా రేపు రా ఎల్లుండి రా అప్పుడు ఇప్పుడు అని తిప్పుకోకుండా కట్టే కొట్టే అనేటట్టు అవుతుంది లేకపోతే లేదు. ఎంత దూరమైన పోయి సాధించి చేసుకొచ్చే ఒకటి మా నాన్న చేస్తాడు. అట్లా అదొకటి బాగా నచ్చుతుంది. నేను కూడా అట్లా చేయాలను. 7వ డివిజన్ ఏదైతే ఉందో హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు మాకే ఎందుకు ఓటేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు వేసేది మాకు ఒక్క ఓటే. ఇప్పుడు మిగతా వాళ్ళకు మాకు తేడా ఏంటంటే, ఇప్పుడు మాకు ఓటేస్తే పెద్ద మనుషులు మా నాన్నకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నాన్నతో చెప్పుకోవచ్చు. యూత్ కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ రాత్రి అయినా నాకు ఫోన్ చేసి నాతో చేయించుకోవచ్చు. మహిళలు ఏదైనా ఇబ్బంది ఉంటే మా అమ్మ ఆంటీలో ఉన్నట్టే అమ్మకు, లేదు ఇప్పుడున్న యూత్ లాంటి లేడీస్ నందినికి, ఎవరికి ఇంట్లో నుంచి నలుగురు ఒక 5 నిమిషాల ఫోన్ కాల్ చేస్తే మీకు ఏ పని అంటే ఆ పని మీరు చేసేది ఒకటే ఓటు, కానీ మేము సర్వీస్ నలుగురం చేస్తాం ఇంట్లో నుంచి. ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్లో ఉంటాం. మళ్ళా అధికార పార్టీ, మంత్రి గారు, ఎమ్మెల్యే, స్థానిక అక్కడ ఎమ్మెల్యే గారు, ఒక మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. మాకు ఏ పని కావాలన్నా పార్టీలకు అతీతంగా ఎవరి దగ్గరకన్నా పోయి ఏ పని అయినా చేసుకొని వచ్చే అవకాశం, అట్లాంటి కాంటాక్ట్స్, వాళ్ళతో సంబంధాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మాకు ఓటేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పటికే మీ నాన్నగారైనా కానీ మీరైనా కానీ రాజకీయంగా, సామాజికంగా చాలా కార్యక్రమాలు చేశారు. సామాజికంగా ఎలాంటి యాక్టివిటీ చేశారు? సామాజికంగా అంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, అంటే నేను ఏం పదవుల్లో లేను, రాజకీయాల్లో లేను, కానీ ఆయన నాన్న పేరు వాడుకుంటూ నేను వీలైనంత ఎక్కువగా కాలనీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా రెస్పాండ్ అయినా, అది చిన్న డ్రైనేజ్ ఇష్యూ అయినా, తర్వాత లైట్ అయినా, ఇంకేదైనా మున్సిపల్ ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా, కలెక్టరేట్లో ఏదైనా పని కావాలన్నా, ఇక అట్లా కాకుండా నేను నా సెల్ఫ్గా ఇక్కడ చాలా మందికి ఇక్కడ లైబ్రరీలో దాదాపు ఇప్పటికీ ఒక 5-6 హాస్పిటల్స్ నుంచి అక్కడ నుండి ఇక్కడ నుంచి మెడికల్ క్యాంప్స్ చాలాసార్లు నిర్వహించిన వివిధ రకాలుగా. తర్వాత పోతే కాంట్రిబ్యూషన్ నాన్నకి ఎప్పుడు చేదోడు వాదోడు అనుకుంటూ మొన్న రీసెంట్గా రేషన్ కార్డ్స్ ఇష్యూస్ వచ్చినాయి. రేషన్ కార్డ్స్ చాలా 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డ్స్ వచ్చినాయి. ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అనేది చెప్పి ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి ఆల్మోస్ట్ ఇప్పించే ప్రయత్నం చేసి ఆల్మోస్ట్ నేను నా లిస్టులో, నా రిజిస్టర్లో రాసుకున్న ఒక దాదాపు నేను ఇప్పించిన వాళ్ళే ఒక దాదాపు ఒక 80-90 రేషన్ కార్డులు మా డివిజన్లో ఉన్నాయి. సదస్పిల్లో కూడా ఒక 10 మందికి ఇప్పించిన వాళ్ళు, అంటే నాకు కాంటాక్ట్ చేసి ఇట్లా రేషన్ కార్డు కావాలని అన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి అర్హులు ఎవరైతే ఉన్నారో ప్రతిదీ వచ్చే ప్రయత్నం చేసిన, అట్లా సాధించిన. తర్వాత చిన్నది అంటే నాకు ఇప్పుడు మా ఇంటి వెనకాల ఇక్కడ పార్క్ ఉన్నది. అంతకుముందు నేను ఎప్పుడు వెళ్ళినా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు మాత్రమే ఉండేది పార్క్. మా పిల్లలు కూడా, మా చిన్న పిల్లలు కూడా పార్క్ అంటే తీసుకుపోయేటండి. అది తీసుకపోతే ఏంది, అక్కడ ఆడుకోవడానికి ఏం ఆట వస్తువులు ఏం లేవు, ఉయ్యాలు కానీ జారు బండ కానీ ఇట్లాంటివి కూడా ఏం లేవు. డిస్కస్ చేసిన ఎట్లా పిల్లలకు పార్క్ అంటే మెయిన్గా పిల్లల కోసమే, కానీ ఎప్పుడు చూసినా పెద్దోళ్ళు వాకింగ్ దానికి దీనికే ఉంటుంది, కానీ అసలు పిల్లలకు లేదన్న ఉద్దేశంతో ఇదే మా హౌసింగ్ అట్లా పివి నరసింహారావు పార్క్ అని, అది మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ మోహన్ అంకుల్ అని కాంట్రాక్టర్ ఉండే, తనే కాంట్రాక్టర్. ఆయనకు ఉన్న ఫండ్స్ యాక్చువల్ అలాట్ అయిన ఫండ్స్ లో తక్కువ కాస్ట్ లోనే అది అయిపోయింది. ఇంకా ఆయన దగ్గర రిమైనింగ్ ఫండ్స్ ఉండే. అయితే నేనే తాతకి ఇట్లా ఉన్నది పిల్లల పార్క్ లేదు, ఇల్లు పెట్టు అంటే అది చిన్నగా ఉన్నది కదా అంటే, మరి మా ఇంటి పార్క్ పెద్ద ఉన్నది దానిలో పెట్టండి, మరి నాతో మాట్లాడు, ఓకే అనుకుంటే వాళ్ళతో మాట్లాడు, నేను ఈయనలో ఇంకా రిమైనింగ్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఈ ఫండ్స్ తోని ఇవే జారు బండ కానీ తర్వాత పిల్లల్ని ఆడుకునే అన్ని ఇక్కడ పెట్టమంటే కూడా పెడతాను, నాకేమి ఇబ్బంది లేదు
ఎలా అని అంటే ఇక నేను అది అది తీసుకొచ్చి ఆయన అంకుల్ని ఒప్పించి నాన్న ఒప్పించి తీసుకొచ్చి ఆ ఆటో వస్తువులు ఇక్కడ పెట్టుకునే విధంగా ప్రయత్నం చేసినా అంకుల్ కూడా పెట్టిండు. ఇప్పుడు నాకు ఎప్పుడైనా పోయి పిల్లలు అక్కడ చూస్తే పార్క్ లో ఆడుకుంటే చూస్తే అప్పుడు నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అరే నేను కొంచెం నా ఎఫర్ట్ ఉన్నది, నా ఆలోచనతో ఇక్కడ ఏంది అనే ఒకటి అంటే మీ హయాంలోనే ఈ ఓపెన్ జిమ్ కూడా ఇక్కడ ముందు ఓపెన్ జిమ్ కానీ పార్క్ కానీ ఇక మొత్తం ఆల్మోస్ట్ హౌసింగ్ లో గత 10 సంవత్సరాలలో ఏది జరిగిందా మన హయాంలోనే. మామూలుగా అందరు ఏమంటారు అంటే ఒక కార్పొరేటర్ జాబ్ ఏంటంటే ముందు ఒక ప్రణాళిక ఉండాలి. మన కాలనీకి ఏం అవసరం, ఒక ఎమ్మెల్యే రాడు, ఎంపీ రాడు, ఎవరు వచ్చి నేను ఇక్కడ రోడ్ ఎత్తాము. ఒక కార్పొరేటరే ముందు ఏంటంటే నాకు ఎక్కడ రోడ్ కావాలి, నాకు ఎక్కడ మోరి కావాలి, నా డివిజన్లో ఏం కావాలి ఏంది అనేది ఒక వర్క్ ఇచ్చి దాన్ని ఎస్టిమేషన్ వేయిస్తాడు. కొటేషన్ టైప్ అది వేయించి దాన్ని తీసుకుపోయి మళ్ళీ మున్సిపల్లో సబ్మిట్ చేసి దాన్ని టెండర్ కాల్ ఫార్వర్డ్ చేపిస్తారు. చేపించి టెండర్ అయిన తర్వాత ఎవరో ఒక కాంట్రాక్టర్ టెండర్ తీసుకున్నాక వర్క్ జరుగుతుంది. దీని ప్రక్రియ అంతా చేసేది కార్పొరేటరే. ఎమ్మెల్యేలు చేయరు, ఎంపీలు చేయరు, మొత్తం త్రూ ఎక్కడైనా ఏ డివిజన్లో అయినా చేసేది కార్పొరేటర్ గారు. కొంతమంది అధికారులు కూడా చేస్తారు. కానీ ఇప్పుడు మన డివిజన్కి వచ్చేది వరకు ప్రతిదీ మనం చాలా ఇంట్రెస్ట్ తోని మనం ప్రతిదీ ఎక్కడ కూడా ఒక్క మట్టి రోడ్ కూడా ఉండొద్దు అన్న ఉద్దేశంతో అప్పుడు నానేం చేసినట్టే ఈ స్మార్ట్ సిటీ అనేది మంచి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడే మొత్తం కొట్టేయాలి. తర్వాత మనం ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్లను పెట్టి చేయాలంటే వాళ్ళతో కాదు, ఎందుకంటే చాలా పెద్ద డివిజన్, ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. అంటే పెద్ద డివిజన్ అంటే ఎన్ని కాలనీలు ఉంటాయి మీ ఏరియా? దాదాపు 1200 క్వార్టర్స్ ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో 1200 క్వార్టర్స్. సో అప్పుడు ఒక్క రోడ్ కూడా లేదు, అప్పుడు సీసీ రోడ్ ఒకటి కూడా. మీ నాన్నగారు కార్పొరేటర్ ఉన్నప్పుడే ఈ మొత్తం ఇప్పుడు ఉన్న ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజ్ అంతా నాన్న కార్పొరేటర్ ఉన్నప్పుడే, ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఉన్నప్పుడే ప్యాకేజ్ లో స్మార్ట్ సిటీ దాంట్లో చేసిండ్రు. కాకపోతే ఒక్క రోడ్ ఇప్పుడు మన ఇంటి ముందు నుంచి ఇక్కడ నుండి అక్కడ రోడ్ నెంబర్ 1 మొత్తం అది స్మార్ట్ సిటీ కాదు, అది మనం ఆర్ఎన్బి నుంచి చేయించాం. తర్వాత మళ్ళీ అక్కడ ఓల్డ్ పవర్ హౌస్ నుంచి అక్కడ మస్జిద్ వరకు అది కూడా 2 పెద్ద రోడ్లు, అది 2 పెద్ద రోడ్లు మనం ఆర్ఎన్బి నుంచి మున్సిపల్ నుంచి చేయించడం జరిగింది. మిగతా అంతా ప్రతి చిన్న చిన్న గల్లీ కూడా స్మార్ట్ సిటీ వరకే. అప్పుడు యాక్చువల్గా నాన్న కొటేషన్ చేసింది ఏంటంటే మొత్తం 70 కోట్లకి చేయించి ఇచ్చిండు. ఇస్తే ఆ 70 కోట్ల అబ్బో మొత్తం ఇంత డివిజన్ ఇంత పెద్ద ఇన్ని కోట్లు మీ ఒక్క డివిజన్కి అయితే మిగతా పరిస్థితి ఏంది అని అంటే కూడా నాన్న అప్పుడున్న మేయర్ గారు కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు పెద్ద డివిజన్ ఇట్లా కొంచెం మీరు అందరూ సహకరించాలి, ఎందుకంటే మళ్ళా అవకాశం రాదు, ఉన్నప్పుడే చేయాలంటే అప్పుడున్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఆ మేయర్ గారు అందరు సహకారంతో నాన్నకు అందరితో ఉన్న మంచి సంబంధాలతో అందరినీ మెప్పించి ఏదో అందరినీ సాటిస్ఫై చేసి మాకైతే మొత్తానికి అయితే కాలనీ డెవలప్మెంట్ చేయడానికి. అంటే గతంలో కూడా మీ నాన్నగారు 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా, అప్పుడు మున్సిపల్ చైర్మన్ గా కూడా అవకాశం వచ్చింది కానీ కొన్ని రాజకీయ కక్షలు కట్టి కూడా పక్కకు పెట్టిన అంటారు, ఇది వాస్తవేనా? అంటే కక్షలు నాన్న రాజకీయాల్లో అజాత శత్రులు లెక్క. అంటే ఆయన ఎవరితో ఆయన ఎవరి మీద కక్ష పెట్టుకోడు, ఆయన మీద కూడా ఎవరు కక్ష పెట్టుకోరు నాకు తెలిసి, ఎందుకంటే ఎవరితో అట్లా ఉండడు ఆయన. కానీ అవకాశాలు వచ్చుకుంటూ జారిపోయినాయి ఆయనకు. ఒకసారి అప్పుడు దాదాపు 99లోనో ఏమో 2000లో అప్పుడు లాస్ట్ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ నుంచి 4 ఉంటే 4లో షార్ట్ లిస్ట్ చేయగా లాస్ట్ నాన్న హనుమంత్ రెడ్డి అంకుల్ 2 ఉండే. అప్పుడు అదృష్టవశాత్తు మన నాన్న లాస్ట్ వరకు ఫైనల్ చేసి తర్వాత ఎందుకు హనుమంత్ రెడ్డి అంకుల్కి ఇచ్చుట్లా. అప్పుడు నాన్న అప్పుడు సిట్టింగ్ టౌన్ ప్రెసిడెంట్ ఉండే కాంగ్రెస్ పార్టీకి. చాలా బాధపడినట్టు అప్పుడు నాన్న బాగా డిసప్పాయింట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇక అది నిల్చుంటే గెలిచే ఛాన్స్ అది చేతుల వరకు వచ్చి ఆల్మోస్ట్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి అంత పేపర్లలో స్క్రోలింగ్స్ అన్ని వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసి లాస్ట్ మినిట్లో హనుమంత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడంతో అప్పుడు కూడా ఆయన మళ్ళీ అదే ఒక 2-3 డేస్ బాధపడి మళ్ళీ సరే పరే అని చెప్పేసి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ వండుకుంటూ అటు చైర్మన్ గా హనుమంత్ రెడ్డి గారితో పాటు మెజారిటీ కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించి సక్సెస్ఫుల్ గా టౌన్ ప్రెసిడెంట్ గా మంచి పేరు చెప్పుకున్నాడు. దాని తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కరీంనగర్ తర్వాత టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఫస్ట్ మేయర్ అవకాశం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు అప్పుడు నాన్న కార్పొరేటర్ ఓడిపోవడం జరిగింది మార్తినగర్లో. తర్వాత మళ్ళీ మొన్న లాస్ట్ అంతకుముందు 2015లో అనుకుంటా మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ మేయర్ క్యాండిడేట్ కూడా రవీందర్ సింగ్ గారు మేయర్ అయిన ఛాన్స్, రవీందర్ సింగ్ గారు టీఆర్ఎస్ మేయర్ క్యాండిడేట్ ఉండే, నాన్న కాంగ్రెస్ మేయర్ క్యాండిడేట్ ఉండే. కానీ అప్పుడు కాంగ్రెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ గెలవడం జరిగింది. అట్లా దాదాపు ఒకసారి మున్సిపల్ చైర్మన్ ఛాన్స్ పోయింది, 2 సార్లు మున్సిపల్ మేయర్ అయ్యే అవకాశం పోయింది, 2 సార్లు పోయింది. మంత్రి కూడా మీరు దగ్గర పొన్నం కూడా మేడం గారికి ఇట్లా అవకాశం మేయర్ కాకపోతే డిప్యూటీ మేయర్ కానీ అంటే అట్లా అంత ఆశలు ఏం లేవు, కోరికలు కూడా లేవు. కాకపోతే మాకు ఒకటే కోరిక ఏంటంటే ఈ హౌసింగ్ బోర్డు వాళ్ళకి కానీ సజెష్ పెళ్లి వాళ్ళకి కానీ అవైలబుల్లో ఉండాలి.
మంచి ఇప్పుడు మాకు నేను సంపాదించేది లేదు, సంపాదించాలనుకుంటే నేను అక్కడనే ఉండి మంచిగా సంపాదించుకునేటోని. సంపాదించాలంటే నాకు దాని మీద లేదు. నాకు ఉన్న ఒకటే కోరిక ఏంటంటే మా నాన్న మాకు ఇచ్చింది మంచి పేరు ఇచ్చిండు, డబ్బులు ఇవ్వలేదు కావచ్చు కానీ మంచి గౌరవం మంచి పేరు ఇచ్చిండు. ఎక్కడికి పోయినా ప్రకాష్ అన్న పిల్లలు అంటే మాకు మంచి ఒక గుర్తింపు ఇచ్చిండు. ఆ పేరును కాపాడాలి అంతే, మాది అంతే తప్ప పెద్ద మన ఏదో కావాలి అని లేదు. నాకు వేరే వ్యక్తిగతంగా కూడా వేరే ఇంకా సర్వీస్ చేయాలనే వేరే కోరికలు ఉన్నాయి. దానిలో మేజర్గా చేస్తా కానీ మేయర్ అవకాశం చూద్దాం, అవకాశం ఇక పెద్దలు కల్పిస్తే మాత్రం ఎందుకు తప్పకుండా చేస్తా. బట్ ఆ కోరికలు అయితే లేవు ఇప్పుడైతే. మంత్రి గారితో ఎట్లుంటుంది సన్నిహితం పొన్నం ప్రభాకర్ తో? పొన్నం ప్రభాకర్ గారు నేను వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ లో రాహుల్ గాంధీ గారు తర్వాత అభిమానించే నాయకుల్లో పొన్నం ప్రభాకర్ గారు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి వారిని చూస్తున్నాం. వాళ్ళు NSCI అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారితో దగ్గర సంబంధాలు ఉన్నప్పటి నుంచి నేను చిన్న ఉన్నప్పటికెళ్ళి అందరినీ ఇంటికి వస్తూ పోతుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు అందరినీ చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతారు. కానీ పొన్నం ప్రభాకర్ గారు స్పెషల్ గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ లీడర్. ఆయన తప్పకుండా ఆయన నాన్నగారికి బాగా సన్నిహితుడు, మాకందరు మేము అంతా అభిమానించే వ్యక్తి. ఒకవేళ మేము ఆ ప్రపోజల్స్ పెట్టి మాకు ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం వారు కూడా తప్పకుండా దీవిస్తారు, అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం. నందిని గారు, మీరు అంటే కాలనీలలో తిరుగుతుంటే ఈ సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి వస్తున్నాయి, పలానా సమస్యలు మా దగ్గర ఉన్నాయి, అలాంటి ఎలాంటి సమస్యలు ఎదురుతున్నాయి మీకు? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మా అత్తయ్య మామయ్య గారు ఉన్నారు. ఇప్పటి వరకు నేను తిరిగినంత వరకు అయితే సమస్యలు ఎక్కడ ఎవరు ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడ వరకు చేయాలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు మామయ్య గారు. సో ఇప్పుడు నేను తిరిగినంత వరకు అయితే సమస్యలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పటికీ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిపోయినారు. హైట్రిక్ పక్కా హ్యాట్రిక్ ఈసారి, అందులో ఏం తేడా ఏం లేదు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు? నేను చేసిన వర్క్ చూసి వేస్తారు అంతే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉదయ్ గారికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగిందట, అది ఎంతవరకు వాస్తవం? అసలు వాస్తవమే, అది మీరు బాగానే గ్రౌండ్ వర్క్ చేసిండ్రు రావడం అంటే నిజమే, జరిగిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే చిన్న తోపులు అంటే నా ఎవరైతే ఉంటారో మా డివిజన్ లో అప్పుడు నేను అనుకోకుండా ఒక మిత్రుని ఇంట్లో కూర్చున్నా, బయట ఏదో గలాట అవుతుంది ఏందని బయటకు వచ్చేసరికి ఈ పోలీసులకు వాళ్ళకు కొంచెం వాగ్దానం అప్పటికి నడుస్తుంది. పోలీసు వాళ్ళు మా ఫ్రెండ్స్ మీద కొట్టడానికి పోయే ప్రయత్నంలో ఎవరైనా దోస్తులు అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తాం కదా, ఆ ప్రయత్నంలో నేను వెళ్ళి మధ్యలో నిల్చొని మా పోలీసు వాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళని కొట్టకుండా మధ్యలోకి వెళ్ళి నిల్చొని కొంచెం తోపులాట జరిగిన వాస్తవం. దాంట్లో ఏం గొడవ అంటే మన అనుకున్నప్పుడు వాళ్ళు మన మిత్రుల మీద అయితే మనం చూసుకుంటూ చేయబడనీయం కదా, పోలీసు వాళ్ళే కావచ్చు వాళ్ళే, కానీ మనమైతే మన ఫ్రెండ్స్ అయితే ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. ఆ విషయంలో నేను కొంచెం వెళ్ళి పోలీసులు కొంచెం దురుసుగా ఉన్నా, ఎందుకంటే నా మిత్రుల మీద చేయబడద్దు అన్న ఉద్దేశంతో నేను అట్లా చూసినా. కానీ పోలీసులు అంటే నాకు కూడా చాలా గౌరవం, అట్లేం లేదు, అది ఒక అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అంతే. అంతేనా? అంతే. దాన్ని నా వ్యతిరేకులు ఏం చేసినట్టే దాన్ని నేనేదో గొడవ చేసినట్టు అక్కడ కాదు, అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఆ రోజు ఏం జరిగింది అన్ని తెలుసు. అంటే మనమైతే చూసుకుంటూ మన దోస్తుల మీదనైతే చేయబడనీయం కదా, ముందు ప్రొటెక్ట్ చేయడానికి పోతాం కదా, ఆ ప్రయత్నంలో జరిగింది తప్ప అక్కడ ఇంకా జరిగింది ఏం లేదు. అంటే మీ వ్యతిరేకులు అంటే ఎవరన్నా మీ పార్టీ వాళ్ళైనా లేకపోతే? మా పార్టీలు ఎవరు వ్యతిరేకులు అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని ఒకటి అవకాశంగా తీసుకుని ఉదయ్ ఇట్లా పోలీసులతోని ఇట్లా మిస్బిహేవ్ చేసిండు అంటే మిస్బిహేవ్ చేసింది ఏం లేదు, కొట్టొద్దు మాట్లాడుకుంటే సరిపోతుంది, దాన్ని కొట్టడం ఎందుకు అనే ఆపడానికి ప్రయత్నం చేసిన అంతే. అంతే. ముఖ్యంగా మీ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఇది ఒకటి రాజీవ్ రహదారి వెళ్తున్నాను, ఈ రాజీవ్ రహదారి మీద చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి ఎప్పటికి కూడా. అయితే సదాశివపల్లి ప్రజల్లో ఏంటంటే ఒక విజ్ఞప్తి చేశారు, ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ రోడ్ మీద, అది వరంగల్ పోయే హైవే, ఖచ్చితంగా అక్కడ ఒక పోలీస్ సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే 3-4 చనిపోయారు అక్కడ యాక్సిడెంట్ జరిగి ఆ గ్రామంలోని ప్రజలు ఏర్పాటు చేయాలని మీ ముందు విజ్ఞప్తి పెట్టి, దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు? చాలా సార్లు యాక్చువల్గా 2 పాయింట్స్. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ ఉంది సోహెల్ దాబా దగ్గర, ఇది క్రూషియల్, ఇది కూడా మేజర్ గా యాక్సిడెంట్ జోనే. దీని తర్వాత మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ దిగి ఎక్కడైతే వరంగల్ రోడ్కి ఎక్కుతామో మా సదాశివపల్లి క్రాస్ అయ్యే దగ్గర, అది ఇంకా మరి దారుణంగా ఉంది. ఇప్పటికే 2-3 చాలా మంది చనిపోయడం జరిగింది అక్కడ. మొన్న రీసెంట్ గా కూడా నేను RMD వాళ్ళకు నేను ఒక అప్లికేషన్ ఇచ్చిన, అక్కడ ఏది రంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి అది స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని మొత్తం ఒక 1 month కింద కూడా అప్లికేషన్ పెట్టిన తర్వాత మొన్న రీసెంట్ గా నేను అప్లికేషన్ పెట్టిన తర్వాతనే మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఒకరు చనిపోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ CA గారు పోలీసులు కొంచెం
ఒక ప్రొటెక్షన్ లాగా రోడ్ సేఫ్టీ పెట్టిండ్రు గార్డ్స్ అవన్నీ పెట్టిన తర్వాత. కానీ యాక్చువల్గా అక్కడ జరగాల్సింది ఏంటంటే అది ఒక కార్పొరేటర్ లెవెల్లో చేయాల్సిన పని కాదు. మనం ప్రయత్నం చేసినాం, అది చాలా సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రుల గారి దృష్టికి తీసుకెళ్ళాం. యాక్చువల్గా ఏమైందంటే ఆ రోడ్డుని ఇక్కడ నుండి నేను కూడా అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఆర్ఎన్బి వాళ్ళు కూడా ఏమన్నారంటే అది మాకు లేదు ఉదయం, నువ్వు ఇస్తున్నావు కానీ అది మా చేతుల్లో లేదు, మేము అది ఎన్హెచ్ వాళ్ళకు, నేషనల్ హైవే వాళ్ళకు, మేము ఇక్కడ నుంచి కరీంనగర్ టు వరంగల్ మొత్తం రోడ్డును ఎన్హెచ్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగితే అది ఇప్పుడు మేము చేసేయలేదు, ఏమన్నా వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళే చేయాలంటే నేను మరి ఎన్హెచ్ వాళ్ళే ఎవరిదాన్ని కాంటాక్ట్ ఇవ్వండి అంటే ఆ ఎన్హెచ్ పీడీ ఉంటారు, నేషనల్ హైవేలో పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు, తన నెంబర్ కూడా తీసుకుని ఆ పీడీ గారితో కూడా మాట్లాడి ఆ సీరియస్నెస్ చెప్తే ఆయన కూడా నేను వెంటనే వీలైనంత తొందరలో చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళ ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఆయన నెంబర్ పడతా, వరంగల్లో వాళ్ళ ఆఫీస్ ఉందన్నాడు, ఆ నెంబర్ ఇచ్చిండు, పోయి వరంగల్లోనే ఎన్హెచ్ ఆఫీస్ పోయి కూర్చొని ఆ పని చేసే ప్రయత్నం చేస్తా. కానీ కొంచెం ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉంది అని అంటుండ్రు. అక్కడ దగ్గర కొన్ని ఇల్లులు, బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్ అక్విజిషన్ కొంచెం టైం పట్టొచ్చు, కానీ దాన్ని వీలైనంత తొందర పోయి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, అవసరమైతే ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారు అందరి సహకారం తీసుకొని పోయి ఆ ఆఫీస్లో కూర్చొని వీలైనంత తొందర సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీ కార్పొరేట్లకి మీ కిందకి వస్తాయి కావచ్చు, కానీ మండలం ఏమో అది మానకొండకి వెళ్తున్నది. అక్కడ ఒక పెద్ద సమస్య, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే గారికి వచ్చేసి మీ పార్టీ రూలింగ్ ఎమ్మెల్యే గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు అక్కడ. వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు 2-3 సార్లు ఎమ్మెల్యే గారు కూడా ఆ స్పాట్ ని విజిట్ చేసి అధికారులందరినీ పిలిపించి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసే ప్రయత్నం వారు కూడా చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అది నేషనల్ హైవేలోకి వెళ్ళిపోవడం, ఈ లోకల్ ఎమ్మెల్యేలను వాళ్ళు కొంచెం వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏదున్నా సెంట్రల్ మినిస్టర్ లెవెల్లోనే అయ్యే పని. నాకు సంజయ్ నగర్ కూడా వ్యక్తిగతంగా దగ్గరనే, నాకు అట్లేం లేదు. పార్టీలు వ్యతిరేకంగా డెవలప్మెంట్ అంటే ఎవరైనా, ఏ అధికారి అయినా, ఏ నాయకుడైనా డెవలప్మెంట్ ప్రజలకు జరుగుతుందంటే చేస్తారు. కాబట్టి ఎవరి దగ్గరకైనా పోయి కూర్చొని పని చేయించుకునే సత్తా నాకున్నది. నేను తప్పకుండా పని 6 నెలల్లో, ఏడాదిలో వాళ్ళు ఎంబడి కూడా పని చేపిస్తాం. ప్రధాన సమస్య ఏంటంటే డంపింగ్ యార్డ్. అది మీ అందరూ తెలుసు, ఎందుకంటే అది ఒకటే కాదు, 5 డివిజన్లకు సంబంధించిన సమస్య. అవును. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ మీద ఎలాంటి పోరాటాలు చేస్తారు, లేదా దాని సమస్యకి ఏమైనా పరిష్కారం చూపే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్గా మొన్న రీసెంట్ గా మా హౌసింగ్ బోర్డులోనే మీటింగ్ అయినప్పుడు కూడా కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఖట్టర్ గారు రావడం జరిగింది. వారు అప్పుడు వచ్చి ఇక్కడనే మా హౌసింగ్ బోర్డులోనే వారు చెప్పిన డంపింగ్ యార్డ్ కోసం 20 కోట్ల రూపాయలు ఇస్తా, తీసుకొచ్చే బాధ్యత కూడా ఇక్కడ స్థానిక ఎంపీ సంజయ్ గారు తీసుకుంటా అని చెప్పిండు. కానీ అప్పుడు దాదాపు అది చేసి కూడా 1 year అయిపోయింది. వాళ్ళు ఇక్కడ ప్రామిస్ చేసి కూడా ఆ 20 కోట్లు కాదు, ఇప్పటివరకు 20 రూపాయలు కూడా దానికి ఇవ్వలేదు. సో అది ఒక కార్పొరేటర్ లెవెల్లో కేంద్ర పట్టణ శాఖ మంత్రే 20 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఇప్పటివరకు 20 రూపాయలు ఇవ్వలేదు దానికి. కాబట్టి దాన్ని కొంచెం పెద్ద అధికారులు, పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఎంబడబడి కొంచెం చేపించే పని అయితే ఉంది. అది నేను ఒక్కడిని కాదు, చుట్టుపక్కల ఉన్న 4-5 డివిజన్లు అందరూ కార్పొరేటర్లను కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలి ఏందని మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెల్చాల రాజేంద్రరావు దాన్ని ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత దాని సంగతి ఏందో చూస్తా, నేను చేస్తా అని మాట ఇచ్చిండు. వాళ్ళు మొన్న ఒక 15-20 days బ్యాక్ ఆయనకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన మాత్రం నాకైతే ఆయన మీద పూర్తి నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే దాన్ని ఎంబడబడి దాన్ని ఇక్కడ నుంచి తొలగించి వేరే చోటుకి తరలించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది ఇప్పుడు రూలింగ్ లో మీరే ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఏదైనా ఒక పరిష్కారం మార్గం చూపితే వాళ్ళకి ఒక ఉపశమనం తప్పకుండా. దానికి ఎట్లా అనేది ఆల్రెడీ రాజేంద్రరావు గారు ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. దానికి సంబంధించి ఇంతకుముందు ఇక్కడ ఉన్న అధికారులు అప్పుడు దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేసిండ్రు ఏందనేది వాళ్ళందరితో మాట్లాడిండు, IAS-లతోనే. వాళ్ళని కూడా ఒక రోజు ఇక్కడ తీసుకొచ్చి చూపించి దీన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మొత్తం అంతా మాట్లాడి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే దానికి తప్పకుండా వారు దానికి న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మీరు మేడం మహిళలుగా ఏం చెప్తారు? అసలు మరి నిలబడడానికి కొందరు ఇంకా ముందు ఆడుతుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేనేమంటా అంటే మహిళ రాజకీయంలో ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక మహిళలకే వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఇంట్లో అయినా, పిల్లలతోనైనా, వాళ్ళ హస్బెండ్ తో అయినా, అత్తగారు, మామయ్య అందరినీ మేనేజ్ చేయడంలో మల్టీ టాస్కింగ్ ఉంటారు. కాబట్టి పాలిటిక్స్ అనేది ఒక అడిషన్. వాళ్ళు పాలిటిక్స్ లోకి వెళ్తే ఎక్కడైనా మీరు చూసారంటే మహిళ ఎక్కడైతే పాలిటిక్స్ లో ఉన్నారో అక్కడ అభివృద్ధి చాలా ఉంటుంది. సో మహిళ అనే వాళ్ళు ఇంట్లోంచి బయటికి రావాలి, ఉన్న ఆపర్చునిటీస్ ని వినియోగం చేసుకోవాలి, నిలబడాలి. ఒక డెసిషన్ మేకింగ్ అనేది మహిళకు రావాలి. స్ట్రాంగ్ మనకు ఆ డెసిషన్ మేకింగ్ అనే పవర్ ఉంటేనే మనము ప్రోగ్రెస్. మహిళలు మహారాణులు అంటారు, అంతే కదా, మహిళలు మహారాణులు ఎప్పటికైనా అంతే.
అంటే రాబోయే రోజులలో అంటే ఎట్లా ఉండబోతుంది అన్నట్టు మహిళల కంటే మీ ఒపీనియన్ చెప్పండి అసలు. ఇన్ని రోజులు మనము మహిళల్ని కొంచెం తక్కువ చేసి చూసిన కాలం ఉండే, ఇప్పుడు కొంచెం అది ఈక్వాలిటీ వైపు నడుస్తుంది. సో రాను ఫ్యూచర్ లో కూడా ఈక్వల్ గానే మెన్ ఉమెన్ అనేది ఏం డిఫరెన్స్ లేకుండా వెళ్తది అని ఫ్యూచర్. ఇప్పుడు మా కాలనీలో ఇప్పుడు వీళ్ళు ఏమంటారు చెప్పుకోవడానికి ఇదంతా స్మార్ట్ సిటీ కింద చేసినామని అంటారు. స్మార్ట్ సిటీ కింద అంటే ఇప్పుడు మా కాలనీలో ఈ స్ట్రీట్ లైట్స్, స్మార్ట్ సిటీ లైట్స్ ఉన్నాయి. ఇవి అన్ని ఎలక్ట్ చేసిండ్రు, మొత్తం అన్ని పోల్స్ పెట్టిండ్రు, లైట్లు పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు. తర్వాత దానికి పవర్ ఇవ్వాలంటే లోడు సరిపోతలేదని చెప్పేసి దాదాపు పెట్టినాక సంవత్సరం వరకు కూడా దానికి కరెంట్ కనెక్షన్ లేదు, లైట్లు వస్తలేవు, వెలుగుతలేవు. మేము పోయి ఎలక్ట్రిసిటీ వాళ్ళని అడిగితే అది లోడ్ ఎక్కువ అవుతుందండి, దానికి ఒక 3 కొత్త ట్రాన్స్ఫార్మర్లు కావాలి, దానికి మేము కొటేషన్ ఇస్తాం, ఆ డబ్బులు మీరు కట్టియాలి అంటే మేము అప్పుడు ఉన్న స్థానిక ఇక్కడ ఏదైతే సెంటర్లో మీరు అంటున్నారో ఎంపీ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే పోయి ఐఏ గారి దగ్గర కోట్ వేయించిన. నాన్న చెప్పిండు మాట్లాడితే నేను పోయి ఐఏ గారి దగ్గరికి వెళ్ళి కొటేషన్ తీసుకొని దానికి అయ్యే ఎస్టిమేషన్ అంతా తీసుకొచ్చి తర్వాత మా లెటర్ ప్యాడ్ మీద ఒకటి ఇట్లా అవుతుంది, ఇంత అవుతుంది, కానీ ఎంపీ గారి ఫండ్స్ నుంచి రిలీజ్ చేస్తే బాగుంటుంది, మా కాలనీకి లైట్స్ అన్నిటికీ వస్తుంది అంటే స్పందించలేదు. చాలాసార్లు ప్రయత్నం చూసి మళ్ళీ ఏం చేసినాం, నాన్ననే మళ్ళీ మున్సిపాలిటీ నుంచే ఆ నిధులు కూడా మున్సిపాలిటీ నుంచే శాంక్షన్ అయ్యేలాగా ఇక కమిషనర్ గారు వెంబడి మళ్ళీ అది శాంక్షన్ చేపిస్తే అప్పుడు కొత్త 3 ట్రాన్స్ఫార్మర్లు రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ చేసి ఈ లైట్స్ అన్ని ఈరోజు స్మార్ట్ సిటీ లైట్స్ వస్తున్నాయంటే దానికి మళ్ళీ ఫండ్స్ ఇచ్చింది మున్సిపాలిటీ, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ అంటున్నారు, సెంట్రల్ మంత్రి అంటున్నారు. ఇప్పుడు మా ఇక్కడనే ఓపెన్ జిమ్ పక్కన ఒకటి మహిళా సంఘం భవనం అని ఉన్నది మహిళల కోసం. అప్పుడు కాన్స్టిట్యున్సీ డెవలప్ సిడిపి ఫండ్స్ అని అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గారు ఒక 10 లక్షలు ఇవ్వడంతో దానికి ఒక బిల్డింగ్ స్లాబ్ స్ట్రక్చర్ వచ్చింది. ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ గారు అప్పుడు నాన్నగారికి మిత్రుడు, చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆయన మేము రిక్వెస్ట్ చేయడంతో ఫండ్స్ తో ఒక 10 లక్షలు ఇస్తే దాన్ని ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ అయింది. ఇప్పుడు అది ఆగిపోయి దాదాపు 4-5 సంవత్సరాలు లేదు, 4 సంవత్సరాలు అవుతుంది. అది ఎక్కడ ఉందో అక్కడనే ఉన్నది, ఎక్కడ వేసిన కూడా అక్కడనే. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ పార్టీల నాయకులు ఉన్నారు. ఎవ్వరు కూడా పోయి మరి మా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 5 లక్షలు పట్టుకొస్తా, లేకపోతే కేంద్రంగా మంత్రి ఉన్నాడు, మా మంత్రి దగ్గరికి 5 లక్షలు ఫండ్ పట్టుకొస్తా, మాది ఇక్కడ కేంద్రం కదా, మన పార్టీ కదా, మీరు స్మార్ట్ సిటీ మీరు అందరికి ఇంత డెవలప్ చేసినా అని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఒక 5 లక్షలుగా మహిళా సంఘం మహిళల కోసం ఒక 5 లక్షలు ఫండ్ పట్టుకురాకపోయినారు మీరు. ఇప్పుడు వచ్చి కేంద్రంలో మా పార్టీ ఉన్నది మేము ఇస్తామంటే ఎవరు ఇక్కడ మహిళలకే ₹1 ఇవ్వలే మీరు. మహిళా సంఘ భవనం మీ కళ్ళ ముందర కనబడుతుంది, దానికే ఏం చేయలే. తర్వాత నేనే చూసి మొన్న రీసెంట్ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మా హుజంగూడ వెనకాల పార్క్ లో మామూలు సమైక్య మీటింగ్లు అయితే పార్క్ లో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు ఏదో పేపర్లు ఒకటి పడేస్తున్నారు, బాటిల్ పడేస్తున్నారు అని పాపం మహిళలను అందరినీ బయట పెట్టి వాళ్ళు గేట్ కి లాగేసి, పార్క్ గేట్ కి లాగేసి మహిళా సంఘం లోపల రానియా, మీరు అంతా అంగడి చెప్తున్నట్టే వాళ్ళ అందులోకి ఒక ఆంటీ నాకు ఫోన్ చేసింది, బిడ్డ మేము గిట్లున్నాం, మా పార్క్ తాళం వేసిండ్రు, మమ్మల్ని లోపల రానియమని అంటున్నారు. అంటే నేను పోయి అసలు ఏంది మీకు ఈ ప్రాబ్లం ఏందని చెప్పేసి మళ్ళీ నేను పోయి కమిషనర్ గారికి వెంటనే లెటర్ రాసిన. అంటే పోయి అప్పుడు కీస్ ఇప్పించి వాళ్ళను అలౌ చేయండి అంకుల్ అని చెప్పేసి మళ్ళీ నాకు అప్పుడు అనిపించింది, అరే వీళ్ళకి బిల్డింగ్ మస్ట్, దాన్ని ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి మళ్ళీ పోయి మళ్ళీ నాన్నకు చెప్తే నాన్న ఏం చేసినంటే దాన్ని మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు ఫండ్ కేటాయించి దాన్ని మళ్ళీ టెండర్ పిలిపించి మొన్ననే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కొత్త వాళ్ళు తీసుకున్నారు, అది కూడా జరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటే సెంట్రల్ ఉన్నది కానీ ఇక్కడ స్థానికంగా ఏ ఫండ్ కావాలన్నా, ఏ పని కావాలన్నా, ఏ చిన్న సర్టిఫికేట్ కాడ నుంచి, రేషన్ కార్డు నుంచి రేపు పొద్దున పెన్షన్లు రావాల్సింది, రేపు పొద్దున ఇందిరమ్మ ఇండ్లు రావాల్సి ఉన్నది. ఇట్లా మహిళలకు ఏమైనా గ్రూప్ లోన్ల సమస్యలు ఉన్నాయి, ఏదున్నా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తోనే, మన స్థానిక కార్పొరేటర్ స్థానిక రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీతోనే పని అవుతుంది తప్ప సెంట్రల్ పార్టీతో ₹10 పని కూడా కాదు. వాళ్ళు చేయరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళతో కాదు. కాబట్టి మనం ప్రజలు కూడా మా హుజంగూడ కాలనీవాసులు కానీ సదస్పల్లి కాలనీవాసులు కూడా మేధావులు, ముఖ్యంగా మహిళలు ఇంకా అంతకన్నా మేధావులు. వాళ్ళకి ఎవరితో పనులు అవుతాయి, వాళ్ళేం పని చేసిండ్రు, వీళ్ళేం పని చేసిండ్రు, ఎవరితో పనులు అవుతాయి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి నాకు తెలిసి వాళ్ళు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీ నాన్నగారి మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు, అసలు ఏం జరిగింది, ఆ గొడవ ఏంటిది అసలు? కేసు కాదని మా నాన్నగారిని సివిల్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవం వాళ్ళు జైలు కూడా పోవడం జరిగింది. కానీ యాక్చువల్గా అది ఏంటి అంటే అప్పుడు సిపి మహంతి గారు అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకటే ఇక పొలిటీషియన్స్ అందరి మీద, కార్పొరేటర్లు అందరూ ఏదైనా కంప్లైంట్ రాగానే వెంటనే అరెస్ట్ చేయడం, ఈ ప్రక్రియలో
ఎవరు పోయినా అంతే. ఇక వీళ్ళందరూ కార్పొరేటర్లు అంతనే అందరు అవినీతి పరులు, అందరూ నిజంగానే లంగాలు అనుకొని ఇక్కడ ఎవరైనా పోయి కంప్లైంట్ ఇస్తేనే వెంటనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో చెక్ చేయకుండా తొందర కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రక్రియ చేసిండ్రు. ఇప్పుడు చాలా మంది కార్పొరేటర్లు వివిధ పార్టీల నాయకులు అరెస్ట్ కావడం జరిగింది. అదే ప్రక్రియలో మా నాన్నగారిని కూడా అరెస్ట్ చేసిండ్రు. దాని తర్వాత కూడా మా పక్షాన మేము ఏం తప్పు చేయలేదు, న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి అప్పుడు ఒక్కొక్కరు సిపి మోహంతి గారు అంటే ఒక్కొక్కరు చాలా భయపడ్డారు. కానీ మేము నిజంగా న్యాయం మా వైపు ఉంది కాబట్టి మేము మహంతి గారి మీద కంప్లైంట్ ఇచ్చి డీజీపీ గారి దగ్గర నుంచి మహంతి గారికి మెమో జారీ చేయడం జరిగింది. అంటే ఎందుకు, మా దగ్గర న్యాయం ఉన్నది, మా మీద తప్పుడు కేసు పెట్టిండ్రు, అంటే తప్పేం చేయలేదు, తప్పు చేయకుండా మా మీద అనవసరంగా అక్రమ కేసు పెట్టి సిఎస్టీ పెట్టి అనవసరంగా లేని, అది కూడా ఎప్పుడో 2 years కింద పెట్టిన కేసును మళ్ళా వెలికి తీసి కావాలని దాన్ని మళ్ళీ అడిషనల్ గా సెక్షన్స్ యాడ్ చేసి SC/ST సెక్షన్ యాడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అది వాళ్ళు అప్పుడు ఎవరైతే అది చేసిండ్రో వాళ్ళు ఫ్యూచర్ లో ఇప్పుడు ఇంకా అది కేసు నడుస్తుందో వాళ్ళు తప్పకుండా చట్టం ముందు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఎందుకంటే తప్పుడు కేసులు బనాయించండి అని చెప్పేసి మేము కూడా ఉల్టా కేసు పెట్టినాం. అది కూడా సిపి గారు కూడా 2 సార్లు మెమోలు జారీ చేయడం జరిగింది. సిపి గారు కూడా తర్వాత ఇప్పుడు ఆ కేసు ఇంకా EOWలో నడుస్తుంది. ఇప్పుడున్న సిపి గారు దాని పూర్వపరాలన్నీ పరిశీలించి అరే అప్పుడు ఎట్లా పెట్టిండ్రు, మీరు ఏం తప్పు లేకుండా మీరు ఎట్లా రద్దు చేసిన అనే స్టేజ్ కి వచ్చింది. వాళ్ళ మళ్ళీ పరిశీలిస్తుండ్రు. కంప్లీట్ గా అది సాల్వ్ కేసు. లేకపోతే మేము సిపి మహంతి గారికి అగేన్స్ట్ గా పోయి డీజీపీ గారి దానికి పోయి ఆయన మీద కంప్లైంట్ చేసినంత ధైర్యం ఎవరు చేయలేదు కదా. మేమైతే చేసినామంటే మా దగ్గర న్యాయం ఉంటేనే కదా. సో తప్పకుండా అది కేసు కోర్టులో మన ఫేవర్ లో వస్తుంది, ఇట్లేం లేదు. ఇక్కడ ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ కింద ఏదైతే ఉన్నారో అంటే మామూలుగా ఉపాధి కొరకు వచ్చి ఇక్కడ పనులు చేసుకుని ఉంటారు కదా, వాళ్ళు మరణించిన వాళ్ళకి ఏమో రూములు కట్టించారంటారు, ఏంటి అసలు? అవును, యాక్చువల్లీ ఏంటంటే నేను వచ్చిన కొత్తలో కొంతమంది ఆంధ్ర వాళ్ళు, కిరాయి ఉన్న వాళ్ళు వీళ్ళు చాలా మంది ఫోన్ చేశారు నాకు. ఒక 2-3 ఫోన్స్ రాత్రి అప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ ఏంటంటే నైట్ 12 గంటలకు 1 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి అన్న ఇట్లా మా వాళ్ళు చనిపోయిన బాడీ ఇక్కడ ఉన్నది, ఇప్పుడు నేను తీసుకుపోదామంటే మా ఓనర్ వద్దు అంటుండ్రు, ఏదైనా ఉంటే చెప్పండి అంటే అప్పుడు నేను 1-2 సార్లు ఇక్కడ కర్మకాండ మన క్యాన్సర్ హాస్పిటల్ పక్కన కర్మకాండ ఉండేది, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఎప్పుడు ఫుల్ అది బుకింగ్ అనేవాడు, ఇబ్బంది అయ్యేది. సరే దీన్ని 1-2 సార్లు అక్కడ అల్కాపూరి కాలనీకి అక్కడ పంపించడం జరిగింది. దీని గురించి నేను కూడా దీనికి ఏదో శాశ్వత పరిష్కారం ఒకటి చేయాలని చెప్పి అప్పుడు మాది ఇక్కడ వర్క్ నడుస్తుంది, గ్రేవ్యార్డ్ లో గార్డెన్ వర్క్ అదంతా నేనే చూసుకుంటున్నాను. పక్కన ఒక పాత షెడ్ ఉండే, దీన్ని అప్పుడే రీసెంట్ గా మా హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించి ఒక మొరం శెట్టి సాయి అని పిల్లాడు చనిపోయాడు. చాలా యంగ్ పిల్లాడు, స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మనకి ఇక్కడ కిరాయి అక్కడ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఓనర్స్ రాణిస్తలేరు అంటే ఆ రాత్రి నేనే 1 గంట 12:30-1 గంటలకు అక్కడికి వెళ్ళి పోయి బాడీని తీసుకొని పోయి అక్కడ శ్మశానంలో పెట్టి ఎంబడి ఉండి దీనికి అప్పుడు నేను రిలీజ్ అయిన దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సో ఏం చేసినంటే ఆ పాత షెడ్యూల్ మొత్తం అంతా అప్పుడున్న కమిషనర్ చాద్ బాజ్పేయి గారిని నేనే ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది మేడం చాలా మందికి అంటే లేదండి ఫండ్స్ లేవు అంటే మేము ఉన్న ఫండ్స్ లా మీరు బిల్లు ఎప్పుడో నేను పైసలు బిల్లు తర్వాత సంగతి తర్వాత కానీ చేస్తాం మేడం, మళ్ళీ తర్వాత మీ పర్మిషన్ ఇస్తే మేము చేస్తామంటే సరే అండి ఇక మీ ఇష్టం చేయండి అని అంటే నేను దాన్ని నా ప్రణాళికతోనే ఒక 2 షెడ్లు ఆ షెడ్ కింద 2 రూమ్స్ వేసి ఎవరైనా వస్తే ఇట్లనే బాడీని తీసుకుపోయి అక్కడ పెట్టుకునే విధంగా 2 రూమ్స్ వేసి దానికి మొత్తం ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ అన్ని రూమ్లు ఇచ్చినాక నాకు మళ్ళీ తర్వాత ఏంటంటే కొంత అప్పుడే మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో నా మిత్రుడు ఒకడు పాత బజార్లో ఉంటారు, వాళ్ళ నాన్న చనిపోయినాక తీసుకొచ్చి అక్కడ అది వాడుకో అంటే వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత వాడు 11 రోజులు అక్కడనే ఉంటా అన్నాడు. అరే 11 రోజులు ఉంటా అంటుండు, ఎందుకు 11 రోజులు అంటే ఆ 11 రోజులు ఇంటికి రావద్దన్నారు వాళ్ళు అంటే సరే మరి 11 రోజులు ఉంటా అంటే వాష్రూమ్స్ లేవు, దానికి వాష్రూమ్స్ ఉండాలి కదా, సరే అని చెప్పేసి వాడు ఎక్కడో బయట కట్టి ఇటు వాడుకున్నాడు. ఆ 11 రోజులు ఉన్నాడు మొత్తానికి అక్కడ. కానీ అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఓకే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఇదే ఫండ్స్ తోని మళ్ళీ లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ గా వాష్రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎవరైనా ఏదైనా ఇలా అనుకోకుండా సంఘటనలు అయితే అక్కడికి పోయి మంచిగా 11 రోజులు కూడా అక్కడ ఉండి కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని చిన్న కర్మ లాంటివి ఏదైనా ఉంటే కూడా చేసుకునే విధంగా దాన్ని డెవలప్ చేసిన. ఇప్పటి నుంచి ఇంకో ఎవరంటే వాళ్ళు దాన్ని ఇక్కడ వాళ్ళు హౌసింగ్ బోర్డు వాళ్ళు హౌసింగ్ బోర్డు కాలనీ హౌసింగ్ బోర్డు వాళ్ళు సదాశివపల్లి వాళ్ళు ఇంకెవరైనా బయట నుంచి ఎవరైనా అది ఎవరు కావాలి మాకు ఇట్లా ఉన్నది అని ఇబ్బంది ఉందని ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళకు ఆ సదుపాయం కల్పించే ప్రయత్నం చేస్తాను.
అదొకటి మంచి కార్యక్రమం. అవును, నాకు చాలా సాటిస్ఫై ఇచ్చింది. నేను చేసిన దాంట్లో బాగా సాటిస్ఫై ఉందంటే అదొకటి నేను చేసిన, అది నా ఆలోచన, మా నాన్నగారు సహకారం, అప్పుడున్న కమిషనర్ చాద్ బాజ్పేయి గారు సహకారం. ఒకటి చేశారు. వాళ్ళు తను కూడా అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చిండ్రు, అంటే మధ్యలో కన్స్ట్రక్షన్ టైంలో వచ్చి ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి తను కూడా మెచ్చుకున్నది. అప్పుడు నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. 7వ డివిజన్ ఉన్నటువంటి ఏదైతే మీ హౌసింగ్ బోర్డు కాలనీ అయితే పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం అయితే చేశారు. కానీ సదాశివపల్లి ఏదైతే ఉందో దాని ఇంకా కొంచెం సమస్యలు ఉన్నాయి అక్కడ కూడా, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ, అవి ఎప్పుడు పరిష్కారం అవుతాయి? వాస్తవం మీరు అన్న విషయం నిజమే. హౌసింగ్ బోర్డ్ కాలనీతో కంపేర్ చేస్తే దాన్ని సదాశివపల్లి చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ లక్కీ స్మార్ట్ సిటీ రావడం తర్వాత ఇదంతా ఇది కొంచెం తొందరగా ఫాస్ట్గా డెవలప్ అయింది, కానీ అది కొంచెం లేట్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో మెయిన్గా సమస్య చాలా మట్టుకు అక్కడ కూడా డ్రైనేజ్లు రోడ్లు శాంక్షన్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కొన్ని, కానీ కాంట్రాక్టర్లు ఏంటంటే సతాయిస్తుండ్రు, మాకు బిల్లులు వస్తలేవు, పాత బిల్లులే పెండింగ్ ఉన్నాయి, అవి వస్తేనే ఇవి పని చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు దాన్ని కొంచెం డిలే చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక దాన్ని ఒకటి, కానీ మెయిన్గా నేను నా సదాశివపల్లికి ఏం చేయాలనే దాంట్లో నాకు ఒకటి అక్కడ మెయిన్గా ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి ఒకటి శ్మశాన వాటిక లేదు చాలా, అక్కడ అసలు శ్మశాన వాటిక లేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ మధ్యనే చాలా గ్రహించినది. తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కదా ఓపెన్ జిమ్ పార్కు ఇట్లా ఏదైతే ఉన్నాయో అది చేద్దామంటే ఆ ఊర్లో స్థలం లేదు. ప్లస్ మెయిన్గా అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఎవరు ఇనిషియేట్ తీసుకోలేదు. ఇప్పుడు నేను ఈ గెలిచిన తర్వాత నేనేం అసైన్ ల్యాండ్స్ కొంచెం అందులోంచి ఇప్పుడు చెరువు భూమి, చెరువు శిఖం ఉన్నది అక్కడ, దానికి 3 ఎకరాలు 4 ఎకరాలు ఏదో ఉన్నట్టుంది. దానికి కొంచెం కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారి సహకారం, మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అయితే మాకు చాలా దగ్గర వ్యక్తి, వారి సహకారం తీసుకొని మా ఒక సదాశివపల్లికి ఆ శిఖం భూమి నుంచి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే దాంట్లో ముఖ్యంగా ఒకటి శ్మశాన వాటికతో పాటు కొంచెం దూరంలో కొంచెం ఏది ఓపెన్ జిమ్ కానీ పార్క్ కానీ ఇంకా ఏదైనా మహిళా సంఘ భవనం కానీ యూత్ క్లబ్ కానీ ఇవన్నీ ఏదైనా డెవలప్ చేసుకోవాలంటే ఈ ల్యాండ్ అవసరం. ఆ ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ అసైన్ ల్యాండ్ ఉంది. మంత్రి గారి సహకారం, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని నేను వారితో ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆ ల్యాండ్ తీసుకొని రోడ్లు డ్రైనేజీలు అంటే తప్పకుండా అది ఎక్కడైతే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉందో టెంపుల్ నుంచి ఈ మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ దాకా దాన్ని కూడా కొంచెం విడ్త్ రోడ్ వైడనింగ్ చేసి 2 సైడ్ డ్రైన్ చేసి రోడ్ వైడనింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదొకటి. తర్వాత మెయిన్ జంక్షన్ ఒకటి. తర్వాత ఈ ల్యాండ్ తీసుకొని శ్మశాన వాటిక కానీ ఓపెన్ జిమ్ కానీ పార్క్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తా. అది చేస్తా ఈ పీరియడ్ లాగా నేను సదాశివపల్లి వాళ్ళకు మాటిస్తున్నా, తప్పకుండా ఆ పనులు చేసి చూపిస్తా. ఈసారి జరిగే కార్పొరేషన్ ఎన్నికలలో 7వ డివిజన్ నుంచి ఏదైతే మీరు పోటీ చేస్తున్నారో నంద్రి గారికి గెలవాలని పీపుల్స్ మీడియా కోరుకుంటుంది. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. నేను మీ సంతోష్.